తీర్థయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన శాంతమ్మ జరిగిందంతా తెలుసుకొని ఎంతో బాధపడింది. లతని తిట్టి చిన్న కోడలికి క్షమాపణ చెప్పించింది. సిటీలో నా కొడుకు ఎన్ని బాధలు పడుతున్నాడో అని తలుచుకొని అత్తాకోడలు బాధపడతారు. శాంతమ్మ కోపంగా ఏయ్ లత, నీ మోహం నాకు చూపించకుపో అని అరుస్తుంది. శాంతమ్మ బాగా ఆలోచించి అమ్మా రీతు, నీ కష్టాలు పోవాలంటే నాగమ్మ దివ్య మహిమగల పూజ చేయాలి. శ్రద్ధగా భక్తి భావనతో చేయి, నీ కష్టాలు తీరతాయి. ఏమంటావ్ మరి? అలాగే అత్తయ్య, నాగమ్మ పూజను రేపే మొదలు పెడదాం. నన్ను ఆశీర్వదించండి తల్లి, నీ మంచి మనసుకు అంతా శుభమే జరగాలి. ఇదంతా చూస్తున్న లతకు కోపంతో ఒళ్ళు మండిపోతుంది. రీతు, ఈ బంగారు నగలు ధరించు, రేపు పూజలో కూర్చునే ముందు. దొంగచాటుగా చూస్తున్న లత ఈ గతిలేని దానికి బంగారు నగల? ఆ నగలు నా సొంతం. ఆ నగలు నువ్వు ఎలా ధరిస్తావో నేను చూస్తా అని అనుకోని అక్కడ దాక్కుంది. రీతు బంగారు నగలను బీరువాలో దాచి బయటికి వెళ్ళింది. అంతలో లత ఆ బంగారు నగలను మాయం చేసింది. తన వంటి నిండా ఆ నగలు ధరించి ఎంతో మురిసిపోతుంది. ఆనందంగా ఏవండి, నేను ఎలా ఉన్నాను? బావున్నానా? రంగారావు ఆశ్చర్యంగా పాము, నీకు ఈ నగలు ఎక్కడివే? రాక్షసిలా ఉన్నావు. బయటికి వెళ్లకు, కుక్కలు వెంటబడతాయి. నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చెయ్యాకు అని నిద్రపోతాడు. హా, పడుకోండి, నీకు ఏం తెలుసు నా అందం గురించి? రీతు నగల కోసం బీరువా తీయగా అక్కడ నగలు కనిపించవు. ఎంత వేతికినా కనిపించవు. బాధగా అయ్యో అత్తయ్య, నన్ను నమ్మి నగలు ఇచ్చింది. ఏం సమాధానం చెప్పాలి? నాగమ్మ, నీవే రక్షించాలి తల్లి అని వేడుకుంది. ఉన్నట్లుండి లతకి ఒళ్లంతా మండుతుంది. బాధగా అయ్యో మంట, పాములు కాపాడండి, అయ్యో అంటూ ఒంటి మీద నగలను విసిరేసింది. ఆ నగలన్నీ వరుసగా రీతు దగ్గరకు చేరాయి. రీతు సంతోషించి నాగమ్మకు కృతజ్ఞతలు చెప్పుకుంది. మరుసటి రోజు ఉదయం రీతు పట్టు చీర కట్టుకొని నగలు ధరించి వ్రతము శ్రద్ధగా భక్తి భావంతో నిష్ఠగా పూర్తి చేసింది. అమ్మ రీతు, పూజ ముగించాము, ఇక భోజనాలు ఏర్పాటు చెయ్యి. లత ఎవరు లేని సమయం చూసి ఆ దుష్టురాలు అమ్మవారి ప్రసాదంలో ఉప్పు కారం కలుపుతుంది. గట్టిగా నవ్వుతూ భోజనాలు పెడతారా? ఆహాహా, అందరూ కలిసి ఆ రీతుని తిడతారు అని సంతోషపడుతుంది. అందరూ భోజనాలు చేసి రీతు, ఆహా, అద్భుతమైన భోజనం, చాలా రుచిగా ఉంది అని అందరూ మెచ్చుకుంటారు. ఇదంతా చూసి లత ఆశ్చర్యపోతుంది, కోపంతో రగిలిపోతుంది. ఆ రోజు రాత్రి రవి అలసిపోయి ఉండగా అంతలో ఒక ముసలివాడిని కత్తి చూపి బెదిరించాడు. ముసలివాడు దొంగని గట్టిగా పట్టుకొని బాబు కాపాడు. కోపంగా రవి వేగంగా వెళ్లి ఆ దొంగను చావబాదాడు. నొప్పి భరించలేక ఆ దొంగ పారిపోయాడు. సరైన సమయానికి వచ్చి రక్షించావు. తీసుకో బాబు, ఈ వజ్రాలు నా కానుక తీసుకో. అయ్యో వద్దండి, నేను వజ్రాల వ్యాపారిని. ఈ మంచితనానికి నా కానుక కాదనుకుండా తీసుకో బాబు. ఆ రోజు రవి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. లత భోజనం చేసిన తర్వాత మంచి నీరు తాగినా, ఆహారం తిన్నా మంట కారం అని అరుస్తూ చేసిన పాపం అనుభవిస్తుంది. బాధగా అయ్యో కారం, అయ్యో మంట, అయ్యో ఉప్పు అని గోల చేస్తుంది. రవి ఖరీదైన బట్టలు వేసుకొని కార్లో వస్తాడు. రవిని చూసి కుటుంబం అంతా షాక్ అవుతారు. శాంతమ్మ తన కొడుకుని చూసి ఆనందపడుతుంది. లత తన తప్పు తెలుసుకొని రవి మరియు రీతుని క్షమాపణ కోరుతుంది. రవి రీతు కన్నీళ్లు తుడుస్తాడు. వెంటనే లత రోగం నయం అవుతుంది. నాగమ్మ తల్లి కరుణతోనే మన కుటుంబం సంతోషంగా మారింది అని అనుకోని ఆ తల్లికి నమస్కరిస్తారు. అప్పటినుంచి వారు సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు. For more stories, subscribe my channel. Thanks for watching.